1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ నెంబర్ అడిగినా సరే ఎటు కూడినా ఒకే మొత్తం రావడానికి 4x4 మ్యాజిక్ స్క్వేర్ని ఎలా ఫిల్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇది మనకు బైహార్డ్ ఉండాలి, ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. ఇది ఉంచుకొని లోపల క్యాలిక్యులేషన్ చేస్తూ ఇది ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట. ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎటు కూడినా 85 రావాలి అన్నారు. వాళ్ళు ఏ నెంబర్ అడిగినా సరే, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఏదైనా కావచ్చు. క్లూ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టోటల్ -21. వాళ్ళు ఏ నెంబర్ అడిగినా సరే ఇక్కడ 21 మైనస్ చేయడమే, అప్పుడు x వాల్యూ వస్తుంది. ఆ x ప్లేస్లో ఆ వాల్యూస్ని పెట్టాలి. మిగిలిన డిజిట్లు యాజ్ ఇట్ ఈజ్ కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, రెడీ చేద్దామా? నా ఇప్పుడు ఇక్కడ 85 కావాలి, నాకు ఈ రో కావాలి అన్నారు. ర్యాండమ్గా వరుసగానే ఎక్కర్లేదు. ఈ రో కావాలంటే మనకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 85 మైనస్ 21 అంటే 64 వచ్చింది. 64 గుర్తుండాలి. ఇక్కడ చూడండి, ఇది థర్డ్ రో కావాలన్నారు. 9 6 ఎక్స్ ప్లస్ 2 అంటే ఏంటి? 64 ప్లస్ 2 66, తర్వాత 4 యాజ్ ఇట్ ఈజ్ అయిపోయింది. మీరు యాడ్ చేసుకోండి, 85 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రో కావాలన్నారు. రైట్, 2 మైనస్ 21 చేస్తే ఎంత? 64, తర్వాత 8 11 యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు లాస్ట్ రో కావాలన్నారు. ఎక్స్ ప్లస్ 3 అంటే ఏంటి? 67, 3 10 5 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ సెకండ్ రో కావాలన్నారు. 7 12 1, ఇది +1 కాబట్టి 65. చూసారా, ఎటు కూడినా సరే మనకు ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి టోటలే వస్తుంది. ఈ విధంగా హారిజంటల్ కానీ వర్టికల్ కానీ డయాగ్నల్ కూడా వాళ్ళు కోరినటువంటి 85 వస్తుంది. ఈ డయాగ్నల్ కూడా 85 వస్తుంది. అంతేకాదు, ఈ మధ్యలో ఉన్నటువంటి 4 యాడ్ చేసుకున్నా అంతే వస్తుంది. ఈ 4 కార్నర్లు యాడ్ చేసుకున్నా కూడా 85 వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఏ 4 తీసుకున్నా సరే వాళ్ళు అడిగినంతే వస్తుంది అనమాట. రైట్, ఇది గుర్తుపెట్టుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు మరొక ఉదాహరణతో చూద్దాం. జాగ్రత్తగా చూడండి, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటేనే మనకు ఈజీ అవుతుంది. కేవలం 4 అంటే 4 గళ్ళు మాత్రమే నింపుతున్నాం, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజే ఉంచుకుంటున్నాం. రైట్, ఇప్పుడు అదే 4x4 మనకి 60 రావాలన్నారు. 60 ఏం రావాలన్నా సరే ఏం చేయాలి మనం? -21. సో -21 చేస్తే 9 3 39. సో 39 మన ఎక్స్ వాల్యూ. ఇక్కడ 2 39 8 11, సో 60 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 7 12 1, ఇక్కడ 40 వస్తుంది. +1 కదా. ఇక్కడ 9 6 41 నెక్స్ట్ నెంబరే కదా. ఇది 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 నెక్స్ట్ నెంబర్లే కాబట్టి అది కాన్సిక్యూటివ్గా ఉంటాయి అక్కడి నుంచి. తర్వాత 4, ఇది 42 3 10 5. సో ఇట్ ఈస్ వెరీ డెడ్ ఈజీ. ఇక్కడ ఈ 4 మాత్రమే మనం ఫిల్ చేయాలి. ఇవి కూడా కరెక్ట్గా గమనించండి, వరుస సంఖ్యలే ఉంటాయి. ఇది ఎక్స్ అయితే x+1 x+2 x+3. ఈ విధంగా మనం ఏది అడిగినా సరే నింపేయచ్చు. ఇది బ్రెయిన్లో ఉంచుకొని ఈ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు థ్రిల్ అవుతారంటే మనం ఏ అడ్డు వరుస అడిగినా చెప్పినప్పుడు వరుసగా కాకుండా పెన్ను లేకుండా మీరు రాసుకోండి, నేను చెప్తున్నాను అనాలి. అప్పుడు ఇంకా థ్రిల్గా ఉంటుంది. వాళ్ళు మొత్తం రాసిన తర్వాత కూడా అది అలాగే వరుస ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు సరదాగా మనం నెంబర్ తీసుకుందాం. 45 కావాలన్నా. ఓకే,
45 కావాలి, రైట్? సో మన క్లూ మనకుంది. ఏంటిది మన క్లూ? -21 చేస్తే 24. సో 24 మనం దృష్టిలో పెట్టుకున్నాం. మనకు ఈ వరుస కావాలన్నారు. 9, 6, 26, 4. సో 45 వస్తుంది. ఇది 10, 16, సో 25, 2 + 2 4, 45. తర్వాత ఈ వరుస కావాలన్నారు. 7, 12, 1, 25, 5, 6, 7, 8, 15, సో 45. ఇప్పుడు ఈ వరుస అడిగినారు. ఓకే, ఇది 27, 3, 10, 5, 5, 8, 15, సో 45. లాస్ట్ ఫస్ట్ అడిగినారు, రైట్? ఓకే, 2, 24, 8, 11 అయిపోయింది. సో ఇది కూడిన 45. ఇట్లా మనం బ్రెయిన్లో పెట్టుకొని క్యాలిక్యులేషన్ అంతా ఇలా నింపగలగాలి. నింపినప్పుడు వాళ్ళు ఎక్కువ థ్రిల్ ఫీల్ అవుతుంటారు. ఈ విధంగా 4x4 మ్యాజిక్ స్క్వేర్ని కూడా అత్యంత ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ మీద ఒక అభిప్రాయాన్ని మార్చడానికి, మ్యాథ్స్ అంటే కేవలం ప్రాబ్లం సాల్వింగ్ కోసమే కాదు, ఇలా ఎంటర్టైన్ కూడా చేయొచ్చు. పిల్లలలో ఈ జిజ్ఞాస పెంచడానికి ఇలాంటివి వాళ్ళకి నేర్పినట్లయితే పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. నేను పదే పదే చెప్పేది ఒకటి, దేనితో ఆడుకుంటే దాని మీద ఒక అవగాహన కలుగుతుంది, అదంటే ఆసక్తి పెరుగుతుంది. అట్లాగే లెక్కలతో ఆడుకున్నా కూడా లెక్కల మీద అవగాహన పెరుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి లెక్కలతో ఆటల్ని తయారు చేసి లేదా నేర్చుకొని వాటిని కాస్త మోడిఫై చేసి మన జ్ఞానాన్ని కాస్త దాంట్లో జోడించి పిల్లలకు ఆసక్తిగా మలిసి పెద్దవాళ్ళుగా మనం పిల్లలకు నేర్పినట్లయితే ఈ మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి దురభిప్రాయం దూరం అవుతుంది. మ్యాథమెటిక్స్ అంటే కఠినము కాదు, అదంటే భయపడాల్సిన అవసరము లేదు. ఈ అభిప్రాయాన్ని పిల్లల్లో పెంపొందించడానికి సుమన్ టీవీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ.